ఒక మంచి పాన్ ఏషియన్ కుజిన్ రైడ్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. హే గాయ్స్, నైట్ డిన్నర్కి నేను మా సిస్టర్ హోటల్లో ఉన్న రెడ్ బౌల్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ క్యామరాన్ అండ్ జాస్మిన్ టీ. క్యామరాన్ అయితే చాలా బాగుంది, జాస్మిన్ టీ యాజ్ యూజువల్గానే ఉంది. తర్వాత కొన్ని ప్రాన్ క్రాకర్స్ విత్ కొన్ని డిప్స్తో ట్రై చేసాము. ది టేస్టెడ్ గుడ్. తర్వాత చికెన్ థాయ్ కొరియాండర్ సూప్ ఆర్డర్ చేసాం. చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. దెన్ కమ్స్ మ్యాంగో సాలడ్ విత్ క్యాష్యూ నట్స్. సాలడ్ ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్వీట్, స్పైసీ, ట్యాంగీ ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ తెరియాకి చికెన్ బావ్ ఆర్డర్ చేసాము. తెరియాకి చికెన్ ఫిల్లింగ్ అయితే చాలా బాగుంది. తర్వాత కార్న్ అండ్ స్పినాచ్ క్రీమ్ చీజ్ ఫిల్ అయిన గౌజా ట్రై చేసాము. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంది. ఐ రియలీ లైక్ ఇట్. నా ఫస్ట్ టైం ట్రై చేయడము. నెక్స్ట్ చికెన్ సాలరీ దిమ్సమ్ ట్రై చేసాము. సోయా సాస్లో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంది. నెక్స్ట్ ఆవకాడో సూషీ అండ్ కాలిఫోర్నియా క్రాబ్ సూషీ ట్రై చేసాము. మీకు సూషీ లవర్స్ అయితే మీకు ఈ సూషీ చాలా బాగా నచ్చుతుంది. యూ విల్ ట్రూలీ ఎంజాయ్ ఇట్. ఇంకా లాస్ట్లో ఏం చేసామంటే రామెన్ నూడిల్స్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. నాకు రామెన్ ఒక కంఫర్టింగ్ ఫుడ్ లాంటిది. అలాంటిది ఈ డిష్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా లాస్ట్లో డెజర్ట్స్కి టాప్ థిమ్ గ్రూప్ అనే ఒక థాయ్ డెజర్ట్ని అయితే ఆర్డర్ చేసాము. ఇది కోకోనట్ మిల్క్ అండ్ వాటర్ చెస్నట్స్తో వచ్చింది. టేస్టెడ్ సో గుడ్. అసలు నేను చెస్నట్స్కి అంత ఫ్యాన్ కాదు, బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద డెజర్ట్. లాస్ట్లో చాక్లెట్ స్పియర్ అనే ఒక డెజర్ట్ని ట్రై చేసాం. లోపల బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్తో, అవుట్ సైడ్ చాక్లెట్తో ఫుల్గా వచ్చింది. ఇట్ టేస్టెడ్ రియల్లీ గుడ్. మీరు ఖచ్చితంగా నోవోటల్ విజిట్ చేసి డూ గివ్ ఇట్ అ ట్రై ఇన్ రెడ్ బౌల్. యూ రియల్లీ ఎంజాయ్ ఇట్.